మ్యాగీ బదులు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత మాత్రమే ఉల్లిగడ్డ వేసుకోండి. ముందుగా ఉల్లిగడ్డ వేస్తే పల్లీలు వేగవు, కాబట్టి పల్లీలు వేగిన తర్వాతనే ఉల్లిగడ్డ వేసుకోండి. పల్లీలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కూడా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు, సేమియా 1 కప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని సేమియా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియాకు 1.5 కప్పు నీళ్లు పోసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్లు ఎక్కువగా పోసుకోవద్దు, నీళ్లు ఎక్కువ పోసినట్లయితే ముద్దలా అవుతుంది. 1 కప్పు సేమియాకు 1.5 కప్పు నీళ్లు పోసుకోండి. అప్పుడు పొడిగా బాగా ఉంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా ఏదైనా చేసుకొని తినాలంటే ఇలా చేసుకొని తినండి. ఉప్మా చూడండి ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి సింపుల్ ఐటమ్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో బాంబే భారతక్క అనే ఛానల్లో ఉన్నాయి, చూసి చేసుకోండి. సేమియా ఉప్మా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సేమియా ఉప్మా నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.